మహిళల్లో చాలా మంది చిన్న చిన్న పనులకు సైతం ఇట్టే అలసిపోతూ ఉంటారు. కొద్దిపాటి పనికే నీరసం, నిస్సత్తువులతో కూలబడిపోతూ ఉంటారు. ఇక జుట్టు రాలడం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో బాధపడడం తరచుగా చూస్తూనే ఉంటాం. ఇలాంటి లక్షణాల్ని కాస్త పట్టించుకోవాలని, వీటి వెనుక ఎనేమియా, విటమిన్ల కొరత ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. మహిళల ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించే రక్తహీనత, విటమిన్ల లోపాల గురించి, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యమన్న సంగతి మనందరికీ తెలుసు. ఈ విషయం మహిళలకు మరింత బాగా తెలుసు. అందుకే చూడండి, ఇంట్లో తన వాళ్లకు సుస్థి చేస్తే తనే జబ్బు పడ్డట్టుగా బాధపడిపోతుంది. కోలుకునేదాకా దగ్గరుండి మరీ సపర్యలు చేస్తుంది. అదే తన ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి ఎక్కడ లేని నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. చిట్కా వైద్యాలు చేసుకుంటూ చివరికి ప్రాణాంతకమైన జబ్బుల బారిన పడుతుంది. మహిళల ఆరోగ్య సమస్యల్లో ప్రధానంగా రక్తహీనత, ఆపై విటమిన్ల లోపాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రక్తహీనత అంటే రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండటం. దీంతో శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరైన స్థాయిలో అందదు. ఫలితంగా అలసట, బలహీనత, తలనొప్పి, గుండెదడ వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి అమ్మాయిలు, గర్భిణీల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాన్పు తర్వాత కూడా కొంతమంది మహిళల్లో రక్తహీనత అనేది సమస్యగా మారుతూ ఉంటుంది. సరైన ఆహారం తీసుకోకపోవటం, వేళకు తినకపోవటం, తరచూ డైట్ చేయటం అనేది మహిళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ రకమైన ఆహారపు అలవాట్ల కారణంగా విటమిన్ల లోపాలనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఎనీమియా అంటేనే మనకి రక్తహీనత అని తెలుసుకోవాలండి. మన దేశంలో చాలామందికి ఈ రక్తహీనత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగాను మన దేశంలోనూ ఈ రక్తహీనతను తగ్గించాలని ఎన్నో ప్రోగ్రాంలు పెట్టారు. నేషనల్ ఎనీమియా ప్రొఫిలాక్సిస్ ప్రోగ్రామ్ అనేసి మన భారత ప్రభుత్వం ద్వారా, కొన్ని స్టేట్ గవర్నమెంట్ ద్వారా స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్లోనూ అన్నిట్లోనూ చేస్తున్నారు. కానీ ఎందుకో మనం దీన్ని తగ్గించలేకపోతున్నాము. దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా మనం ఇదివరకు తినే తిండిలోనూ ఇప్పుడు తినే తిండిలోనూ చాలా తేడాలు వచ్చేసాయి. చాలామంది ఆకుకూరలు ఎక్కువగా తినరు. ఆకుపచ్చగా ఉన్న వాటిల్లోనే ఐరన్ అనేది ఉంటుంది. తర్వాత బయట తినడం కూడా చాలా ఎక్కువైపోయింది అందరికీ. ఒక ఐరన్ డెఫిషియన్సీ అనేది, అంటే మనకి రక్తహీనత అంటే ఒకటి ఐరన్ డెఫిషియన్సీ అని అందరూ అనుకుంటారు. కానీ ఐరన్ డెఫిషియన్సీ ఒకటే కాదండి. అంటే ఇనుము ఖనిజం అన్నది మనలో లోపిస్తోంది, అందువలన రక్తహీనత అన్నది అది సహజం, చాలామందికి అదే ఉంటుంది. కానీ B12, ఫోలిక్ యాసిడ్, పిరిడాక్సిన్ అలా చాలా మిగతా విటమిన్ల డెఫిషియన్సీతో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఇంకో ముఖ్య డెఫిషియన్సీ మన దగ్గర ఏంటంటేను వైటమిన్ డి డెఫిషియన్సీ. ఈ వైటమిన్ డి అనేది మనకి చాలా ముఖ్యమండి. ఎందుకంటే మన దేహంలో కాల్షియం రావాలి, మన ఎముకల సాంద్రత పెరగాలి అంటే వైటమిన్ డి ఉంటే కానీ మన కాల్షియం అనేది మనకి లోపలికి వెళ్ళదు, వెళ్ళినా కూడా ఈ ఎముకల్ని చేరదు. కాబట్టి వైటమిన్ డికి మనము సూర్యుడికి చాలా ఎక్స్పోజ్ అవ్వాలండి. కానీ ఎంతమంది బయట సూర్యుడిలో తిరుగుతున్నారు, ఎండలో తిరుగుతున్నారు. ఎండలో తిరిగినా మన చర్మం రంగు మారదు. ఎందుకంటే చాలామంది మనం నల్లగానే ఉంటాం. కాబట్టి ఆ నల్ల రంగుకి అల్ట్రాసౌండ్ రేస్ లోపలికి వెళ్ళవు. కాబట్టి కూడా వైటమిన్ డి మనకి తయారు కాదు. కాబట్టి ఈ అన్ని లోపాలతోనూ అన్ని విధమైనటువంటి లోపాలు మనకు వస్తున్నాయి. మహిళల్లో రక్తహీనత, విటమిన్ లోపాలకు ప్రధాన కారణాల్లో మొదటిది ఐరన్ లోపం. నెలసరి సమయంలో రక్తం కోల్పోవటం వల్ల చాలామంది స్త్రీలలో రక్తహీనత కనిపిస్తూ ఉంటుంది. అలాగే సమతులాహారం తీసుకోకపోవటం, డైటింగ్ చేయటం, వేళకు తినకపోవటం వంటి అలవాట్ల కారణంగా ఎక్కువ మందిలో విటమిన్ B12, విటమిన్ డి లోపాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ లోపాలు ఉన్నప్పుడు అలసటగా అనిపించటం, తలనొప్పి, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, జుట్టు రాలిపోవడం, చర్మం వెలసిపోవటం, గోర్లు బలహీనంగా మారటం, మానసికంగా భావోద్వేగాల్లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి.
ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా ఈ రక్తహీనత అనేది ఎందుకు మనకు ముఖ్యమంటేను, రక్తహీనత అంటే ఏంటి, మనకు రక్తంలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ తగ్గిపోతే ఏం మనకి ప్రాబ్లమ్స్, ఆక్సిజన్ తీసుకెళ్ళడానికి హిమోగ్లోబిన్ కావాలి కదా. ఆక్సిజన్ లేకపోతే మెదడు దగ్గర నుంచి ప్రతి అవయవము మన దేహంలో పనిచేయాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ లేనప్పుడు ఎలాగైనా కూడా ఇవన్నీ కూడా పని మానేస్తాయి కదా. అంటే గుండె పని మానేస్తుంది, బ్రెయిన్ పని మానేస్తుంది, కిడ్నీస్ పని మానేస్తుంది, లివర్ పని మానేస్తాయి. మరి అన్ని పని మానేస్తే మనకి మన ఆరోగ్యం ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి ఈ హిమోగ్లోబిన్ అన్నది చాలా ముఖ్యము మనకి. ఇది మనము సహజంగా పెంచుకోవాలి అంటే మన ఆహార పదార్థాల్లో మార్పులు రావాలి, మనము సమతుల భోజనం తీసుకోవాలి. ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే గనక మాత్రలు తప్పకుండా వేసుకోవాలి. మహిళల్లో ఎనీమియా, విటమిన్ లోపాలను రక్త పరీక్షల సాయంతో సులువుగానే గుర్తించవచ్చు. బ్లడ్ టెస్ట్ ద్వారా హీమోగ్లోబిన్ స్థాయి, ఐరన్ స్థాయి, అలాగే విటమిన్ B12, విటమిన్ D స్థాయిలను తెలుసుకోవచ్చు. లక్షణాలు, సమస్యల తీవ్రతను బట్టి వైద్యులు సరైన చికిత్సను సూచిస్తారు. కొంతమందికి ఐరన్ టాబ్లెట్లు లేదా విటమిన్ సప్లిమెంట్స్ సరిపోతాయి. మరికొంతమందికి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. రోజు ఏదో ఒక ఆకుకూర తీసుకోవటం ద్వారా సులువుగానే రక్తహీనతను అధిగమించవచ్చు. రక్తహీనత తీవ్రంగా ఉన్నప్పుడు ఐరన్ ఇంజెక్షన్లను తీసుకోవడంతో పాటు బయట నుంచి రక్తాన్ని కూడా ఎక్కించాల్సి రావచ్చు. గర్భిణీ దశలో రక్తహీనతను నివారించడానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ముందుగానే రక్తహీనతను గుర్తిస్తే సమస్యను సులువుగానే అధిగమించవచ్చని చెబుతారు డాక్టర్లు. చాలామందికి ఈ ఐరన్ మాత్రలు వేసుకుంటే పడవండి. దాంతో ఏమవుతుందంటే కడుపు ఉబ్బరము, తర్వాత కొంతమందికి ఏమో మలబద్ధకము, కొంతమందికి ఏమో విరోచనాలు, ఇవన్నీ కూడా మొదలవుతాయి. కడుపులో మంట అన్నది. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే వేసుకోరు. మన ఎనీమియా ప్రొఫిలాక్సిస్ ప్రోగ్రామ్ అలాగే అయిపోయిందండి. ఎందుకంటే గర్భంతో ఉన్న వాళ్ళందరికీ 100 టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళం. అంటే మామూలు హిమోగ్లోబిన్ శాతం కొంచెం తగ్గితే, మరీ ఎక్కువ తగ్గితే వాళ్ళకి 200 టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఎవరు వేసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే అది వేసుకుంటే ఉబ్బరం వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు మనకి ఇంజెక్షన్ల ద్వారా కూడాను ఇనుము లోపలికి పంపించడానికి మనకి సౌకర్యం ఉందండి. ఆ ఇంజెక్షన్లు వాడచ్చు. 2 ఇంజెక్షన్లు వాడితే కనుక ఒక ప్రెగ్నెన్సీ ఎంత అంటే గర్భంతో ఉన్న 9 నెలలకి సరిపోద్ది. కాబట్టి ఎవరికైతే మాత్రలు పడవో వాళ్ళు తప్పకుండాను ఈ ఇంజెక్షన్లు వేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్భం రాకముందే మన హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందో తెలుసుకుని ఆ హిమోగ్లోబిన్ శాతం అన్నది సరిగ్గా పెరిగిన తర్వాతనే గర్భం ప్లాన్ చేసుకుంటే మంచిది. అప్పుడు పుట్టే బిడ్డలు కూడాను మనకు ఆరోగ్యవంతంగా ఉంటారు. ఎందుకంటే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కదా బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రక్తహీనత, విటమిన్ల లోపాలు అధిగమించలేని సమస్యలేవి కావు. రోజు ఏదో ఒక ఆకుకూరను తినటాన్ని అలవాటు చేసుకోవాలి. ఐరన్ అధికంగా లభించే గోంగూర, బచ్చలి, పాలకూర వంటి ఆకుకూరల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే విటమిన్ B12, విటమిన్ D కోసం పాలు, పెరుగు, గుడ్లు, పప్పు ధాన్యాలను తప్పనిసరిగా తీసుకోవాలి. విటమిన్ D కోసం ఉదయం పూట కాసేపు నీరెండలో నిలబడటం మేలు. ఇక సాలినంత నిద్రపోవాలి. రోజు కాసేపు వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. హిమోగ్లోబిన్, విటమిన్ లోపాలని తెలిపే పరీక్షల్ని క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు రక్తహీనతను, విటమిన్ల లోపాల్ని చాలా వరకు నివారిస్తాయి.